వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. హైదరాబాదులో చెరువులు కుంటల ఆక్రమణల నిరోధకానికి ఏర్పాటైన హైడ్రా కమిషనర్ సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ను తక్షణమే హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించి వేరే పోస్టుకు బదిలీ చేయాలని ఆదేశిస్తూ శుక్రవారం సాయంత్రం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రంగనాథ్ను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో వచ్చిన ఈ ఆదేశాలు విపక్షాల విమర్శలకు మరింత బలపరిచాయి. హైకోర్టు వ్యాఖ్యలు మరియు హైడ్రా కమిషనర్ బదిలీ ఆదేశాల వెనుక ఉన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణలో చెరువులు, కుంటలు మరియు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం 2024 జూన్లో తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ కమిషనర్ రంగనాథ్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది. రంగనాథ్ను తక్షణమే ఆ పదవి నుంచి తప్పించాలని, వేరే పోస్టుకు మార్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో వ్యక్తుల ఆధిపత్యానికి తావులేదని, అధికారుల శైలి మరియు ఆధిపత్య ధోరణి ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందని అభిప్రాయపడింది. సాధ్యమైనంత వేగంగా రంగనాథ్ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. అంతకుముందు రంగనాథ్ను బాధ్యతల నుంచి తప్పించాలని హైకోర్టు తొలిసారి ఆదేశాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఆయనకు అండగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా చర్యలను సమర్థిస్తూ కబ్జాదారులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన చీఫ్ సెక్రటరీపై కూడా 400 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేస్తూ రంగనాథ్ వ్యవహారాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని ప్రకటించారు. హైడ్రా వ్యవస్థను రంగనాథ్ బలపరిచారని, ఆక్రమణదారుల నుంచి లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను రక్షించారని ప్రభుత్వం తరపున సమర్థించారు. అయితే ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించక ముందే హైకోర్టు మరోసారి తక్షణ బదిలీ ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. చెరువుల పరిరక్షణ ఉద్దేశంతో ఏర్పాటైన హైడ్రా కోర్టు సెలవు రోజుల్లోనూ మరియు తెల్లవారుజాము సమయంలోనూ కూల్చివేతలకు వెళ్లడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపడుతున్నారని బాధితులు కోర్టులను ఆశ్రయించారు. దీంతో రంగనాథ్పై దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనల ప్రకారం నిర్దేశిత వేళల్లోనే చర్యలు తీసుకోవాలని, బాధితుల హక్కులను కాలరాయవద్దని కోర్టులు హెచ్చరించినప్పటికీ ఉల్లంఘనలు జరిగాయని హైకోర్టు భావించడమే ఈ సంచలన ఉత్తర్వులకు ప్రధాన కారణంగా మారింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తక్షణమే బదిలీ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా నిలిచాయి. రాబోయే రోజుల్లో రంగనాథ్ స్థానంలో ఎవరిని నియమిస్తారో చూడాలి. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ బదిలీపై హైకోర్టు ఇచ్చిన సంచలన ఆదేశాలు మరియు తెలంగాణ ప్రభుత్వ తీరుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.